ముందుగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరం కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ఏ విధంగా మన పెద్దలు ఆశించారో, ఏ విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని మన దేశానికి అంకితమయ్యే విధంగా వాళ్ళ కుటుంబాలని, ఆస్తుల్ని, వాళ్ళ సమయాన్ని త్యాగం చేసి మన భవిష్యత్ కోసం అహర్నిశం కృషి చేసిన మహానుభావులందరూ కూడా మనం ఈ రోజున గుర్తు చేసుకుంటూ, వారి బాటలోనే మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించడం, ఆయన చేసిన ఈ ప్రస్థానంలో మనందరం కూడా భాగస్వాములు అవడం ఒక అదృష్టంగా ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు హాజరైన శాసన మండలి ప్రభుత్వ విప్ హరిప్రసాద్ గారికి, శాసనసభ విప్ శ్రీధర్ గారికి, కార్యక్రమాన్ని హోస్ట్ చేసినందుకు చిలకల శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు. రాష్ట్రంలో కార్యక్రమాలు ఎక్కడ చేసినా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలు విజయవంతం అవ్వాలని ప్రతిరోజు కృషి చేసిన మన కళ్యాణ శ్రీనివాస్ గారికి, వేదికను అలంకరించిన మన గుంటూరు జిల్లా అధ్యక్షుడు, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, వివిధ జిల్లాల అధ్యక్షులు అనంతపూర్, తిరుపతి, చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాలు, ఈ జిల్లా నుంచి విచ్చేసిన మా జనసేన కుటుంబ సభ్యులు అందరికీ, ఆ కుటుంబాలకి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే దూర ప్రయాణం మీరు చేపట్టారు. ఆ ప్రయాణానికి తోడ్పడిన మా జన సైనికులకి, మా నాయకులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక కుటుంబంలో కుటుంబ సభ్యుడిని మనం కోల్పోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో, ఆ బాధ మీకు పంచుకోవడానికి ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి పరామర్శించి ఆ చెక్ అందజేస్తే మీకు ఒక ధైర్యం నింపినట్టు. ధైర్యం నింపడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సంతకం చేసి పంపించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మీ అందరికీ అందించాలని ఒక తపనతో చేసిన కార్యక్రమం. ఆ గుర్తింపు ద్వారా స్థానికంగా మీకు ఎప్పుడైనా ఏమైనా సమస్యలు ఉంటే మా జిల్లాలో ఉన్న నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా మీకోసం నిలబడేటట్టు, మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకునేటట్టు ఆ సందర్భంలో ఒక పిలుపు ప్రతి ఒక్కరూ కూడా మీకు ఉన్నాం ధైర్యంగాని చెప్పడానికి కోసం చేసిన ప్రయత్నం చాలా వరకు చేసాం. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చాం, కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రతి జిల్లాలో మేము పర్యటించలేకపోతున్నాం, ప్రతి ఇంటికి రాలేకపోతున్నాం. కాబట్టి ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా క్షమించమని కోరుతున్నాను. మిమ్మల్ని దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చేందుకు, ఇబ్బంది పెట్టినందుకు. అయితే ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన అందరం ఒక కుటుంబం, అందరం అనేక సందర్భాల్లో కష్టాలు ఎదుర్కొన్నాం, రాజకీయాల్లో అవమానాలు ఎదుర్కొన్నాం. ప్రయాణం మాత్రం అంకిత భావంతో చేసాం, పదవుతో చేసిన ప్రయాణం కాదు మనది. కొంతమంది తెలియక రకరకాలుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే ఆయన చేపట్టిన పదవి గురించో మాట్లాడుతూ ఉంటారు. 5 సంవత్సరాల క్రితం జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా పదవి గురించి మాట్లాడారో చెప్పండి. ఆయన అన్న మాట ఒకటే, మనం ధైర్యంగా ప్రజల కోసం నిలబడితే, పార్టీ కోసం మనం కష్టపడి పనిచేసుకుంటే పదవులే మన దగ్గరికి వెతుకుంటూ వస్తాయి. దానికోసమే నిలబడ్డాం మన జనసేన పార్టీ. కొంతమంది మరి వాళ్ళు ఏమన్నా మూర్ఖులని అనాలి, కొంతమంది మూర్ఖులు కావాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రచార మాధ్యమాల్లో కానీ. అసలు జనసేన పార్టీలో ఎప్పుడైనా ఒక పదవి వస్తేనే నేను మీకు చేయగలుగుతా అనే మాట అన్నామా చెప్పండి? పదవి వచ్చినా రాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. అదే జనసేన పార్టీ ఒక గొప్పతనం. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాను కాదు మనం చేసింది కార్యక్రమం. 928 మందికి 24 కోట్ల రూపాయలు మనం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద ఈ బీమా పథకం ద్వారా మనం అందించారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరు చేయగలిగారు చెప్పండి? ఇప్పుడు సడన్ గా చాలా మందిలో మార్పు వచ్చింది, సంతోషం. ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ఒక కుటుంబానికి 5 లక్షలు, ఇంకో కుటుంబానికి 1,00,000, మరొక కుటుంబానికి 50,000, లేదా
స్థానికంగా ఉన్న నాయకత్వం బలంగా ఉంటే వాళ్ళందరూ కలిసి పోగు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా గమనించుకుంటూ వచ్చేవాళ్ళు. ఇతర దేశాల నుంచి మన జన సైనికులు స్పందించి వాళ్ళ గ్రామంలోనూ వాళ్ళ జిల్లాలోనూ ఏమైనా ఆపద జరిగితే వాళ్ళు నిలబడేవాళ్ళు మన జన సైనికుల కోసం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చారో ఎంతమంది గుర్తుందో చెప్పండి. ఎన్ని కోట్ల రూపాయలు ఆయన తన సొంత నిధుల నుంచి మన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాపాలనే ఆలోచనతో ఆయన ఇచ్చిన సందర్భాలు మీరు మర్చిపోతే ఎట్లా ఒకసారి గుర్తు చేసుకోవాలి. దానికోసం చేసాం ఈ ప్రయాణం. నిజాయితీగా నిబద్ధతతోటి రాజకీయాల్లో ఒక మార్పు రావాలి, పదవుల కోసం కాదు, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో మనం జనసేన పార్టీలో కష్టపడి పనిచేసాం. అదే మన గొప్పతనం. గొప్పతనం ఎందుకంటున్నానంటే ఈరోజు చేసి ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ఈరోజు ఎవరైతే చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఒక పదవి కోసం ఆయన ఆశించలేదు. నిజాయితీగా నిర్భయంగా సమస్యలపైన ప్రజల పక్షాన రాష్ట్ర అభివృద్ధి కోసం నిలబడ్డారు. 2014లో విభజన జరిగినప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు మన ప్రజలు ఏమైపోతారనే బాధతోటి ఆవేదనతోటి ఆ రోజు జనసేన పార్టీని స్థాపించారు ఆయన. ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు సమస్య లేదు మన రాష్ట్రంలో. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మన జాతి నిర్మాణం, మన దేశ నిర్మాణం ఎంత కష్టమైన పరిస్థితులు జరిగిందో ఒకసారి తెలుసుకోవాలి. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం లేదు. రాజ్యాంగ నిర్మాణం కోసం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అప్పుడు ఫామ్ చేసినప్పుడు 3 సంవత్సరాలు చర్చించారు. మన భారతదేశం ఏ విధంగా ఇతర దేశాలతో పోటీ పడి ముందుకెళ్ళాలి, ఏ విధంగా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి, ఏ విధంగా రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి మన హక్కులు కల్పించాలి, పూర్తి స్థాయిలో స్వేచ్ఛ. ఎప్పుడైతే మనం స్వాతంత్రోద్యమంలో నిలబడి పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని తల్లికొట్టి మన స్వాతంత్రం మనం తెచ్చుకున్న దానికి ఫలితం దక్కే విధంగా ఆ రోజు రాజ్యాంగ నిర్మాణం జరిగింది. రాజ్యాంగం అంటే ఒక కాగితమో ఒక గ్రంథమో కాదు. రాజ్యాంగం అంటే ఒక స్పిరిట్, ప్రతి ఒక్కరిలో ఉన్న బలం. అది గుర్తించే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ గురించి. నాకు కూడా దాన్ని ఆ సెట్ బుక్స్ అంతా నాకు ప్రజెంట్ చేశారు ఆయన. అందులో చాలా గొప్ప మాట నాకు బాగా గుర్తుంది చదివినప్పుడు. ఒక నాయకుడికి విజన్ లేకపోతే ప్రజలు నష్టపోతారు, దేశం నష్టపోతుంది. మీలో ఒక మార్పు రావాలని, మిమ్మల్ని అందరినీ చైతన్యవంతం చేయాలని, ఏ విధంగా దుర్మార్గంగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో దానిపైన గత 5 సంవత్సరాల నుంచి జనసేన చేసిన పోరాటం మీరు ఎవరు కూడా మర్చిపోబాకండి. సమస్యలపైన నిలబడ్డాం. ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా రాజీ పడలేదు. పోరాటం మాత్రం చేశాం. దూర ప్రాంతాలకు వెళ్ళి పోరాటం చేశాం. ఉత్తరాంధ్రకి వెళ్ళాం, రాయలసీమకి వెళ్ళాం, చివరికి కడపలో కూడా సిద్ధవటంలో పులివెందులకి పక్కనే ఆ జిల్లాలో 42 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రాంతానికి వచ్చి వారికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం ఆ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేశారు. సమస్యల మీదే మనం పోరాటం చేశాం. రాజకీయ విమర్శలు చేయలేదు, వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు చేయలేదు. జనసేన పార్టీలో అంకిత భావంతో మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి, మన ప్రజల కోసం నిలబడ్డాం. అటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మన పార్టీలో చేసే ప్రతి కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో మన పార్టీ బలోపేతం అయ్యే విధంగా మీరందరూ కూడా కష్టపడాలి. ఇక్కడ వేదిక పైన కూర్చున్న నాయకులందరూ కూడా నేను కోరుతున్నాను, ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికి కూటమిలో మనం ముందుకెళ్దాం, ధైర్యంగా నిలబడడం అనే మాట పిలిపించినప్పుడే ఒక కదలిక మొదలైంది. ఇది వాస్తవం. ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం ఆయన మాట్లాడలేదే. ఆ రోజు ఆయన మా బలం ఏంటి, మీ బలం ఏంటి అనే మాట మాట్లాడలేదే. నిలబడింది మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, మన అందరం బాగుండాలనే నిర్ణయం తీసుకున్నారు ఆ రోజున.
175 చెప్పుకున్నారే వీళ్ళంతా. ఎవరైనా నమ్మారు ఆ రోజు? చెప్పండి. ఈ పోరాటంలో మనం విజయవంతంగా ముందుకు వస్తామని. ప్రక్షాళన జరగాలి, మార్పు రావాలి, ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి మనం ముందుకు వెళ్దామని మనం కష్టపడ్డాం. నిన్న మీరు చూశారు నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టు. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయి 5 సంవత్సరాల విధ్వంసానికి గురి చేసి భారతదేశంలో చివరి స్థానంలో తీసుకెళ్లారు మన ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఏ శాఖలో చూసినా మా పౌర సరఫరాల శాఖలో 41,150 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. బ్యాంకుల దగ్గరికి వెళ్ళి రైతులకి ఒక 500 కోట్లు 1000 రూపాయలు 1000 కోట్లు ఇవ్వాలంటే రుణాలు ఇచ్చే పరిస్థితిలో బ్యాంకులు లేవు. ఈరోజు వైద్య సేవల గురించి ఇందాక చిలపల్లి గారితో మాట్లాడుతుంటే అదే పరిస్థితి. టెండర్లు వేయడానికి ఎవరు రావడం లేదు, భయపడుతున్నారు. ఎంత దుర్మార్గంగా పరిపాలించి మన రాష్ట్రానికి నష్టం జరిగిందో మీరు తెలుసుకోవాలి. ఇందాక నేను అన్న మాట మీకు గుర్తు చేస్తున్నాను మరొకసారి. రాజ్యాంగంలో రాసి ఉంది, where a leader has no vision, it is the people who will perish. అంటే ఒక నాయకుడికి దూరదృష్టి లేకపోతే, ఒక ప్రణాళిక లేకపోతే ప్రజలు నష్టపోతారు, దేశం నష్టపోతుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అందుకనే 100% మన రాష్ట్రానికి అవసరం. ఆయన చేసిన కృషి, ఆయన ఏ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా అనేక వర్గాలని మనం బలపరుచుకుంటూ, ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ ప్రాంతాన్ని గుర్తు చేసుకుంటూ ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్లాలని నిర్మాణం చేసుకుంటూ వచ్చాం. పార్టీలో కూడా అదే. ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ఇక్కడ ఆహ్వానించుకోగలిగాం. ఈ కష్టకాలంలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు మీకు అందించడానికి ఇచ్చిన చెక్కులు మీకు అందిస్తున్నాం అంటే అది కేవలం ఆర్థిక సహాయమే కాదు, మీకు మేము అందరం ఉన్నామని ఒక బలమైన సంకేతం ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. మీ కష్టకాలంలో మేము ఉన్నాం. మీ బిడ్డల చదువు విషయంలో కానివ్వండి, మీకు స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటే కానివ్వండి, తప్పకుండా మా దృష్టికి తీసుకురాండి, నిలబడతాం మీకోసం. అటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఎప్పుడు వెంటనే వేయలేదు. అనేక మంది ఎవరికైతే చెక్కులు ఇస్తామో నేను గమనిస్తూ ఉంటాను, చాలా పేదవాళ్ళు, మధ్యతరగతి కన్నా చిన్న కుటుంబాలు, వాళ్ళు కష్టపడి సంపాదించి 500 రూపాయల్లో 500 రూపాయలు పార్టీకి పవన్ కళ్యాణ్ గారిని చూసి నమ్మి సభ్యత్వం తీసుకున్నారంటే ఎంత పాపం వాళ్ళు గర్వపడి ఆ రోజున నిలబడ్డారో పార్టీ కోసం ఆలోచించుకోవాలి. భవిష్యత్తు ఏమీ లేదనే ఆలోచన ఉన్న వ్యక్తులు కూడా నమ్మకం మాత్రం ఒకటే, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రావాలి, జనసేన పార్టీ ఒక రోజు ప్రభుత్వంలో రావాలనే ఒక ఆకాంక్షతో వాళ్ళు నిలబడ్డారు. ఆ స్పిరిట్ని మనం మర్చిపోకూడదు. దయచేసి మన జన సైనికులందరూ కూడా నేను చెప్తా ఉన్నాను, సోషల్ మీడియాలో చేస్తున్న దుర్మార్గ దుష్ప్రచారాలు, పదవుల కోసం అనవసరమైన టైం వేస్ట్ కార్యక్రమాలు, ఇవన్నీ వాటి దేంట్లో కూడా మీరు పాల్గొనబాకండి. మీరు నిలబడాల్సింది మన పార్టీ సిద్ధాంతాల కోసం. దేనికోసం అయితే మనం నిలబడి ఇంత ప్రయాణం చేశామో ప్రజలకి మనం మెరుగైన పరిపాలన అందించే విధంగా మీరు నిలబడండి. ఇందాక నేను ఒక నాయకుడితో నాతో మాట్లాడినప్పుడు అదే చెప్పాను. మనం చేసే పొరపాటు ఈరోజు ఏంటంటే సింగిల్గా వెళ్తున్నారు నాయకులు. వెళ్ళబాకండి. 10 మంది జన సైనికులు 10 మంది నాయకులు కలిసి మీరు వెళ్ళండి. ప్రభుత్వంలో పెద్దలు ఎందుకు మరి పనులు చేయరో దాని గురించి మనం కూడా మాట్లాడుకోవచ్చు. నిలబడండి. నియోజకవర్గ స్థాయిలో మీరు ఎదుర్కొన్న సమస్యలు, మీరు ఎవరికైతే హామీలు ఇచ్చారో ఓట్ల సమయంలో, ఏ విధంగా కూటమి సభ్యులు మీరు గెలిపించారో, మీకు ఒక బాధ్యత ఉంది, మనకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి మీరందరూ కూడా 10 మంది పోయి సమగ్రంగా ఒక మంచి ఆలోచనతో ఈ విధంగా కుటుంబానికి మేలు చేయాలి, ఈ విధంగా కుటుంబానికి మనం మంచి పదవి ఇవ్వాలి, ఈ విధంగా మనం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన మీ అందరిలో రావాలి. అంతేగాని చాటుగా ఎవరి కావాలో ఉత్తరాలు ఇచ్చేసో, లేకపోతే నాకు ఎమ్మెల్యే నాకు బాగా క్లోజ్, నాకు సొంత మనిషి అని అనుకోవడం, మీరు నియోజకవర్గానికి మాత్రం మీరు దయచేసి అటువంటి కార్యక్రమాలు చేయబాకండి. నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపడాలి, జనసేన పార్టీ ఎదగాలి. అది మీ ద్వారానే అవ్వాలి. మీరు తీసుకోవాలి ఆ బాధ్యత. మీరు కష్టపడి ఇంత దూరం ప్రయాణం చేశారు, ఎట్లా మర్చిపోతారు మీరు? ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు కొట్టించుకున్నాం, ఎన్నిసార్లు మన జెండా దిగ్గలు పాల్గొట్టారు.
ఏమైపోయింది? ఆ రోజు ఎందుకు మర్చిపోతున్నారు మీరు? సమయం వచ్చింది, ప్రభుత్వంలో ఉన్నాం, ఒక బాధ్యతతో ఉన్నాం. అది కూడా చెప్తున్నాం, మీకు పదవి వచ్చిందంటే మన ఏదో అలంకరణ కోసం కాదు, ఒక బాధ్యతతో ఉన్నాం. మనం కూటమి ప్రభుత్వాన్ని బలపడాలి, ఇంకా బలపరచాలి, ఇంకా మెరుగైన పరిపాలన అందించాలి. చంద్రబాబు నాయుడు గారి విజన్, ఆయనకున్న నాయకత్వం, ఆయనకున్న అవగాహనతోటి రాష్ట్రాన్ని కాపాడాలి. దానికోసం అందరం పనిచేస్తున్నాం. పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తున్నారు ఆ మాట? మీ అందరికీ చెప్పండి. మనం కూటమిలో ఉన్నాం, నిలబడదాం, జాగ్రత్తగా ప్రజల్లో ఒకరిని తీసుకెళ్దాం మన ప్రభుత్వాన్ని. కానీ అంకిత భావం మాత్రం దయచేసి మీరు వదులుకోబాకండి. ఎందుకంటే మన యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు మన పార్టీలో. ఎవరికైనా సరే ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడినప్పుడు, ఒక కష్టపడి ఎదిగిన వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే జన సైనికుల్లో మాత్రం ఆ నిజాయితీ అనేది ఎవరిని ప్రశ్నించలేరు. అనేక పార్టీలు ఉన్నాయి, వాళ్ళు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ జన సైనికులు చేసినట్టు సేవా కార్యక్రమాలు, ప్రజల కోసం నిలబడినట్టు మన వీరమహిళలు ఏ పార్టీలో కూడా ఆ విధంగా లేరు. దాన్ని మీరు గర్వంగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఒక మంచి ఆలోచనతో మనం నిలబడతాం. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మన బాధ్యత మరింత పెరిగింది. అన్ని ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. రాయలసీమను అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి. ఇక్కడ మన రాజధాని నిర్మాణం జరగాలి. మనకి అమరావతిని ఎట్లా మర్చిపోతాం మనం? చెప్పండి. 5 సంవత్సరాలు కనీసం ఇటుక కూడా ఇక్కడ వేయలేదు. కష్టపడి రుణాలు తీసుకొచ్చి అమరావతిని, పోలవరాన్ని పూర్తి చేసుకుని జాతీయ అంకితం చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది. సమర్థవంతమైన నాయకత్వం మనకి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి మీరు నిర్భయంగా కష్టపడి ముందుకెళ్ళండి. గతంలో ఎంత కష్టపడ్డామో దానికన్నా ఇంకా రెట్టింపుగా కష్టపడాలి ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నాం కాబట్టి. ఎందుకంటే మన బాధ్యత పెరిగింది. సభ్యత్వం, ఒకప్పుడు మనకి 1,00,000 సభ్యత్వం రావాలంటే మొట్టమొదటిసారి చాలా కష్టపడ్డాం. చిన్నపల్లి చెప్పాడు ఇప్పుడు. అప్పుడు కోవిడ్ ఉండింది. కోవిడ్లో 3 నియోజకవర్గాల్లో 6,000 సభ్యత్వం చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఈ రోజున 11,20,000 సభ్యత్వం జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి. ఇంకా ముందుకెళ్ళాలి. మనం ఒక సభ్యత్వమే కాదు, మనం ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి, పార్టీకి వారధులుగా మీరు మిగలాలి. మీరు బాధ్యత తీసుకోండి, సమాచారం తెప్పించుకోండి. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖని అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా ఒక పండుగ వాతావరణం ప్రతి గ్రామంలో తీసుకొచ్చి రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఈరోజు మీరు చూశారు. ఏ శాఖ తీసుకున్నా కష్టపడి ప్రజలకి అంకిత భావంతో పనిచేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాం. 6 నెలలు పూర్తయిపోయింది. 7వ నెలలో మనం ఈరోజు పరిపాలనలో ఉన్నాం. 6 నెలలు మనం ఏ విధంగా పరిపాలన చేసాం అనేది ప్రజలు మనల్ని ఆశీర్వదించాలి, హర్షించాలి. కష్టకాలంలో కూడా ప్రభుత్వం నుంచి 4,000 రూపాయల పెన్షన్ 1వ తారీఖే కాదు 30 తారీఖే మనం అందిస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి రోడ్ల నిర్మాణం చేస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్టు పోలవరం గురించి మళ్ళీ రుణాలు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్ట్ మొదలు పెట్టాం. అమరావతి రీకన్స్ట్రక్షన్ మళ్ళీ మొదలైంది. అమరావతి ద్వారా ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి మరింత పెట్టుబడులు వచ్చి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, మౌలిక సదుపాయాలు పెంచే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. రాజధాని అంటే బిల్డింగ్లు కాదు, రాజధాని అంటే మన యువతకి అద్భుతమైన అవకాశాలు దొరుకుతాయి, పెట్టుబడులు వస్తాయి. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ప్రజలు వచ్చే విధంగా మనం చక్కటి పరిపాలన అందించాలి. మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. పార్టీ కార్యక్రమంలో మనం పిలిస్తే తప్ప మనం వెళ్ళకూడదు. లేదా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం నాయకత్వం లేదు అనే ఆలోచన మీరందరూ కూడా మానుకోండి. జనసేన పార్టీ నాయకుడు అంటే మన వీర మహిళ, మన జన సైనికుడు. పార్టీకి అంకిత భావంతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమంలో కూడా పిలుపు మేరకు మీరు మీ వంతు మీరు కృషి చేయండి. ప్రతి సందర్భంలో నేను చెప్తాను, పార్టీకి కష్టపడి నిలబడింది ఎవరంటే చివరిలో పాపం ప్రతిరోజు పనికి వెళ్ళే వ్యక్తులు సొంత డబ్బులతో 2 లీటర్ల పెట్రోల్ పోసుకుని ఎంత దూరమైనా సరే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ విజయవంతం చేయడానికి కష్టపడి ఉదయం బయలుదేరి వచ్చిన మన జన సైనికులు, వీర మహిళలు ఏ విధంగా పార్టీ చేసిన కార్యక్రమాలకి ప్రజలు నిలబడ్డారో మీరు గుర్తు తెచ్చుకోండి.
రోడ్ల గురించి పోరాటం చేశాం, రైతుల గురించి పోరాటం చేశాం. ఈరోజు గర్వంగా చెప్తున్నాను నేను మీకు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 24 గంటల లోపే ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు వాళ్ళ ఖాతాలో మనం జమ చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా 1674 కోట్ల రూపాయల బకాయిలు మన ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే రైతులకి అందించాం. మనం ఈ రోజున ఖరీఫ్ మాసంలో 32 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. 5 లక్షల మంది రైతులకి 6700 కోట్ల రూపాయలు మనం ఇంత కష్టకాలంలో కూడా ఆర్థిక ఇబ్బంది పడుతున్నా కూడా 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం. ఆ విధంగా సమర్థవంతంగా మనం పనిచేస్తున్నాం, నిజాయితీగా పనిచేస్తున్నాం. ప్రజల కోసం, మన పార్టీ కోసం, మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ విధంగా ఆశించారో ఆ ఆశయ సాధన కోసమే మనందరం నిలబడ్డాం. ఈ రోజు ఈ కుటుంబాలందరూ నేను మీకు హామీ ఇస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మీ అందరం కూడా మీకు అండగా నిలబడతాం. మీరు ఏ విధంగా కోల్పోయారో మేము కూడా ఆ విధంగా కోల్పోయాం మా జన సైనికుడిని. ఎందుకంటే జెండా పట్టుకుని ఒక 2 వీలర్ మీద నిజాయితీగా నిలబడ్డ వ్యక్తులు పాపం మన రోడ్ యాక్సిడెంట్లోనే అటువంటి వ్యక్తులకే ఇబ్బందులు అవుతూ ఉంటాయి. చాలా బాధాకరమైన విషయం. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి మీ ఇంటికి వచ్చి అందించాల్సిన చెక్కుని ఈ విధంగా సమయభావం దృష్టిలో పెట్టుకుని ఒక సమావేశంలో ఏర్పాటు చేస్తున్నందుకు క్షమించమని మరొకసారి నేను కోరుకుంటూ, భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, మీకు స్థానికంగా మన జనసేన పార్టీ నాయకత్వంతో మీకు ఎటువంటి పనులున్నా కూడా మీరు నిర్భయంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. పార్టీ నిలబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతగా మేము తీసుకుంటాం. మీరు ఎదుర్కొన్న ఇబ్బందిని తగ్గించడానికి కోసమే మేము ఉన్నాం. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ పంపించారు. మీకు అండగా నిలబడడానికి ఈ సందర్భంగా తెలుసుకుంటూ, రాబోయే రోజుల్లో దయచేసి మన పార్టీ బలోపేతం కోసం ఏ విధంగా మనం ఈరోజు చక్కటి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం మంగళగిరిలో, ప్రతి జిల్లాలో కూడా అదే విధంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోండి. ప్రతి జనసేన పార్టీ నాయకుడు, అది జిల్లా స్థాయి కానివ్వండి, నియోజకవర్గ స్థాయి కానివ్వండి, మండల స్థాయి కానివ్వండి, గ్రామ స్థాయి కానివ్వండి, మీ వంతు మీరు పార్టీని మరొకసారి బలోపేతం చేసేటట్టు దయచేసి క్షేత్రస్థాయిలో నిలబడమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కొనియాడుతూ, ఈ సమావేశానికి చేసిన మన నాయకులందరికీ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు హాలిడే రోజు కూడా, రిపబ్లిక్ డే ప్రత్యేకంగా. సో మీ గ్రామాల్లో, మీ ప్రాంతాల్లో మీకు జెండా పండుగ ఉన్నా కూడా మీరందరూ ఇంత ప్రయాణం చేసి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, చక్కటి అవకాశం కల్పించినందుకు మరొకసారి శ్రీనివాస్ గారికి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.